ఇంగ్లీష్లో ఒక ప్రొవర్బ్ ఉంది, ఈట్ బ్రేక్ఫాస్ట్ లైక్ ఎ కింగ్, లంచ్ లైక్ ఎ ప్రిన్స్, డిన్నర్ లైక్ ఎ పాపర్. బ్రేక్ఫాస్ట్ రారాజులాగా తినాలి, లంచ్ ఒక యువరాజులాగా తినాలి, డిన్నర్ ఒక పేదవాడిలాగా తినాలని. అదే గుడ్ ఫుడ్ హ్యాబిట్ అని చెప్పి. అయితే మనందరం చాలా సందర్భాల్లో బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేస్తాం. తమిళనాడులో చాలామంది స్కూల్కి వెళ్ళే పేద పిల్లలు అయితే బ్రేక్ఫాస్ట్ తినకుండానే స్కూల్కి వెళ్ళిపోతారు, ఇంట్లో ఉన్న కల్లో గంజు తాగి. దాంతో చాలామంది పిల్లలు తమిళనాడులో ఎనీమియాతో బాధపడుతున్నారు. స్టంటింగ్, వేస్టింగ్ తమిళనాడులో చాలామంది పిల్లల్లో ఉన్నాయి. నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే ప్రకారం తమిళనాడులో ఎనీమియా అనేది 50 to 57% ఉంది. దీన్ని అడ్రస్ చేయడం కోసం తమిళనాడు గవర్నమెంట్ ఒక విశిష్టమైన పథకం తీసుకొచ్చింది. అదే సీఎం బ్రేక్ఫాస్ట్ స్కీమ్. ఇది ఉచితం, కానీ సీఎం స్టాలిన్ గారు చెప్పినట్టు దీన్ని ఫ్రీగా మాత్రం చూడొద్దు, ఫ్రీబీ అనుకోవద్దు. ఎందుకంటే ఈ మధ్య ఫ్రీబీస్ పాపులిజం కోసం అనుకుంటున్నారు, కానీ బ్రేక్ఫాస్ట్ అనేది న్యూట్రిషనల్ వాల్యూ. ఎంత న్యూట్రిషనల్ వాల్యూ అంటే బ్రేక్ఫాస్ట్లో ఎవ్రీడే 150 to 500 grams ఆఫ్ బ్రేక్ఫాస్ట్ ఇస్తారు. దానిలో రకరకాల కిచడీస్, ఉప్మాస్, పొంగల్ విత్ సాంబార్ అండ్ వెజ్జీస్ అన్ని మిక్స్ చేసి ఇస్తారనమాట. ఎవ్రీ ఫోర్త్ రెగ్యులర్గా రకరకాల చేంజెస్ మెనూ కూడా చేస్తారంట. ఇవి బయట కాంట్రాక్టర్కి ఇచ్చినప్పటికీ లోకల్ బాడీస్ దీన్ని సూపర్వైజ్ చేస్తూ ఉంటాయి. తమిళనాడులో ఫ్రీ బ్రేక్ఫాస్ట్ స్కీమ్ అనేది ఇది మొదటిసారి కాదు. దాదాపు 102 సంవత్సరాల క్రితం తమిళనాడులో మెడ్రాస్ మేయర్ ఉండేవాళ్ళు. ఆయన పేరు త్యాగరాజ చెట్టియార్ అని. ఆయన మెడ్రాస్లో ఒక స్కూల్లో స్టార్ట్ చేశారు ఫ్రీ బ్రేక్ఫాస్ట్. తర్వాత 4 స్కూల్స్ వెళ్ళింది. అయితే బ్రిటిష్ ప్రభుత్వం అప్పుడు బ్రిటిష్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ ఫండ్లో డబ్బులు లేవని చెప్పి 1920లో స్టార్ట్ అయిన స్కీమ్ని 25లోనే ఆపేసింది. కొన్ని స్కూల్స్లో స్టార్ట్ అయింది, అది కూడా గవర్నమెంట్ ఆపేసింది అనమాట, అన్నిటికీ ఫండ్స్ లేవని చెప్పి. ఇప్పుడు తమిళనాడు ప్రభుత్వం ఈ స్కీమ్కి 33 కోట్ల ఫండింగ్ ఇస్తోంది. ముఖ్యంగా బ్రేక్ఫాస్ట్ తినకుండా స్కూల్కి వెళ్తే ఎలా ఉంటుంది? పిల్లల అటెన్షన్ డెఫిసిట్ వస్తుంది, ఆకలితో చదువు వినలేరనమాట. టీచింగ్ టు ఏ హంగ్రీ మ్యాన్, ఆకలేస్తూ కూర్చోబెట్టిన పిల్లలకి పాఠాలు చెప్పడం అనేది అంతకంటే పాపం ఇంకోటి ఉండదు. సో అటువంటి విషయాన్ని అడ్రస్ చేస్తూ లాంగ్ రన్లో ఈ బ్రేక్ఫాస్ట్ స్కీమ్ వల్ల తమిళనాడులో నాట్ ఓన్లీ న్యూట్రిషియస్ ఫుడ్, అటెన్షన్ డెఫిసిట్ తగ్గించడం, పిల్లల స్కూల్ పట్ల ఇంట్రెస్ట్ క్రియేట్ చేయటం, వీటన్నిటి కోసం అనమాట. మొత్తానికి ఈ స్కీమ్ బెనిఫిషరీస్ దాదాపు 46 లక్షల మంది విద్యార్థులు ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. ఇది 1వ తరగతి నుంచి 5వ తరగతి చదువుతున్న విద్యార్థులకు మాత్రమే, తమిళనాడు ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకి. మనం చూసాం నేషనల్ చైల్డ్ లేబర్ ప్రాజెక్ట్లో పిల్లల్ని తీసుకొచ్చి మళ్ళీ చదివిస్తాం. అలాంటి స్కూల్స్లో కూడా ఇలాంటి స్కీమ్స్ వల్ల చాలా బెనిఫిట్ అవుద్దని అందరూ అంటున్నారు. మొత్తం ఇంటిగ్రేటెడ్ చైల్డ్ డెవలప్మెంట్ స్కీమ్ కానీ, అంగన్వాడీ స్కూల్స్ కానీ, వీటన్నిటినీ కూడా దీనిలోకి ఒక లూప్లోకి లాగితే, ఒక లైన్లోకి తీసుకొస్తే ఈ స్కీమ్ అద్భుతంగా పనిచేస్తుందని కూడా అంటున్నారు. ప్రస్తుతం ఉన్న స్టాలిన్ ప్రభుత్వం ఎలక్షన్ మేనిఫెస్టోలో ఈ స్కీమ్ గురించి ప్రకటించిందనమాట. సో దిస్ ఇస్ గోయింగ్ టు బి ద మోస్ట్ న్యూట్రియంట్ డెన్స్ బ్రేక్ఫాస్ట్. ఇది అద్భుతమైన న్యూట్రిషన్ ఉన్న బ్రేక్ఫాస్ట్ కాబోతుంది. ఇది లోకల్ కౌన్సిల్ సూపర్విజన్లో ఈ స్కీమ్ ఇంప్లిమెంట్ అవుతుంది అనమాట. లోకల్ కౌన్సిల్స్, తమిళనాడులో ఉన్న లోకల్ కౌన్సిల్స్ ఈ స్కీమ్ని నీట్గా ఇంప్లిమెంటేషన్లో ఉంటాయి. సో ఈ స్కీమ్ దాదాపు తమిళనాడు బడ్జెట్లో మైల్ స్టోన్ కాబోతుంది, బడ్జెట్ అమౌంట్లో కానీ, తమిళనాడు గవర్నమెంట్ ఇచ్చే ఫ్రీ స్కీమ్స్లో కానీ. అయితే తమిళనాడులో ఇండియా మొత్తం మనం మిడ్ డే మీల్ అనుకుంటుంటాం కదా. మిడ్ డే మీల్ అసలు పేరు నేషనల్ ప్రోగ్రామ్ ఫర్ న్యూట్రిషన్ సపోర్ట్ టు స్కూల్ చిల్డ్రన్ అనమాట. 1వ తరగతి నుంచి 8వ తరగతి వరకు మధ్యాహ్న భోజన పథకం. అయితే ఈ మధ్యాహ్న భోజన పథకం ఇండియాలో అన్నిటికన్నా ముందు స్టార్ట్ అయింది తమిళనాడులో. కామరాజ్ నాడార్ అప్పటి సీఎం 1956లో మిడ్ డే మీల్ స్టార్ట్ చేశారు తమిళనాడులో. సక్సెస్ఫుల్ ప్రోగ్రామ్. దాని తర్వాత ఎంజీఆర్ దీన్ని కంటిన్యూ చేశారు ఇంకా ఎక్కువ స్కూల్స్తో. తమిళనాడులో మిడ్ డే మీల్ అనేది పాపులర్ అనమాట. దాన్ని దేశంలో ఎమ్యులేట్ చేశారు. ఆ మిడ్ డే మీల్ స్కీమ్ ప్రోగ్రామ్ వల్ల స్కూల్లో అటెండెన్స్ కానీ, స్కూల్కి ఎన్రోల్మెంట్ కానీ, పిల్లల రిటెన్షన్ కానీ, న్యూట్రిషన్ సపోర్ట్ కానీ, ఇవన్నీ బాగా వస్తున్నాయి. ఎందుకంటే మనం గ్లోబల్ హంగర్ ఇండెక్స్లో మనం ఎక్కువ ఇబ్బంది పడుతుంది చైల్డ్ స్టంటింగ్, చైల్డ్ వేస్టింగ్, ఎనీమియా, అండర్ న్యూట్రిషన్, మాల్ న్యూట్రిషన్, ఈ ప్రాబ్లమ్స్. కాబట్టి వీటన్నిటిని అడ్రస్ చేయడానికి ఇటువంటి బ్రేక్ఫాస్ట్ స్కీమ్స్ నిజంగా అద్భుతంగా పనిచేస్తాయి. ఈ స్కీమ్ నాట్ ఓన్లీ ఇన్ తమిళనాడు, దేశమంతా ఇంప్లిమెంట్ చేయాలని కూడా కోరుకుందాం.